హాయ్ అండి. ఇదైతే నిన్నటి వీడియో నిన్నైతే చాలా నొప్పి వచ్చిందని చెప్పాను కదండి. ఆ తర్వాత అయితే హాస్పిటల్కి వెళ్దాం అనుకున్నాను, కానీ మా అత్తయ్య గారు హాస్పిటల్కి వెళ్ళారండి. అతను తెలిసిన అతను అంటే అడిగితే ఇలా గోరులో ఇలా జరిగిందండి, బాగా సీమ్ గట్ట పట్టిందంటే అతను ఇన్ఫెక్షన్ అయ్యి ఉంటుందని మట్టి కట్టెళ్ళి మీరు ఏమి రావట్లేదు అని చెప్పేసి టాబ్లెట్ ఒక 2 రకాలు 5 రోజులు వాడమన్నారంట. తర్వాత వచ్చేసి కొంచెం వాము కొంచెం అయితే ఉల్లిపాయ వేసుకోమన్నారంట. వేసుకొని వేడి నూనెలో బాగా ఉడికిచ్చి అదైతే కట్టమంటున్న గోరు వెచ్చుకున్నప్పుడు అయితే అది చేయలేదని భయం వేసింది అనమాట. తర్వాత వచ్చేసి మా ఇంటికి అయితే ఒక ఆవిడ వచ్చిందండి. ఆవిడైతే ఇంకా గోరు చుట్టిది అని చూసింది, గోరు చుట్టు అమ్మాయి అని చెప్పింది. నిమ్మకాయ పెట్టుకుంటే తొందరగా తగ్గుద్ది అన్నారు, కానీ నిమ్మకాయ అయితే ఆల్రెడీ ఇంతకుముందు చిన్నప్పుడు ఎప్పుడో వస్తే నేను పెట్టుకున్నానండి. చాలా నొప్పి వచ్చేసింది పెట్టినప్పుడే, పైగానేమో అది మండిపోయిందండి, అందుకే పెట్టలేదు అనమాట. అయితే ఆవిడ ఏముందంటే ఇలా అన్నంలోనైతే వేడి అన్నంలోనే కొంచెం పసుపు వేసి కట్టమన్నారు. అలాగైతే కట్టుకున్నాను, 1 అవర్ అయితే ఉంచాను. తర్వాత బాత్రూమ్ గట్ట వెళ్ళాలి కదా, మళ్ళీ తడిసిపోద్దని చెప్పేసి ఇప్పేసానండి. అప్పటికి అన్నం అయితే రైస్ అయితే చల్లారిపోయింది మాట అండి. తర్వాత వచ్చేసి భోజనం తిన్నాక టాబ్లెట్లు వేసుకున్నాను. దీనికి ముందే నేనైతే ఆయిల్ అయితే గోరు వెచ్చగా చేసి వేసుకున్నానండి. నాకు తెలిసిన ఆవిడ కూడా ఇంకా ఆయిల్ వేస్తే తగ్గుతుంది అన్నారు. ఇంకా అందుకోసం ఆవిడ చెప్పిన టిప్ కూడా చేశాను. ఫస్ట్ అయితే ఇవి చెప్పకముందే కొంచెం ఆయిల్ అయితే స్పూన్లో మరగబెట్టి వేసుకున్నానండి, మంచి నూనె. అప్పుడు ఇవన్నీ ఏమేమి తెలియదు, కానీ ఈరోజు కొంచెం పర్లేదండి, డైలీ కంటే కొంచెం నొప్పి అయితే తగ్గింది. ఓకే, బాయ్.